హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నాగజ్యోతి. మన ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియోలో ఫుల్ వీడియో ఉందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు పాయింట్ టు పాయింట్ ఉంటుంది. చాలా బాగా ఎక్స్ప్లెనేషన్తో బాగా అర్థమవుతుందండి. ఇప్పుడు మిడిల్లో కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలండి. మనకి పొట్ట దగ్గర పట్టేయకుండా ఉండటానికి చంక దగ్గర సమానంగా ఫోల్డ్ చేసి, ఆ ఫోల్డ్ చేసిన మిడిల్లో ఒక టక్ అనేది ఇచ్చుకొని, ఆ టక్ దగ్గర నుంచి నేను రౌండ్ గీస్తున్నా కదా, ఈ రౌండ్ అయితే ఇలా గీసి మీకు చెస్ట్ లూజ్ ఎంత కావాలో అంత అనేది అక్కడ మార్క్ చేసుకోండి. మనకి వేరే సైడ్ కూడా మనం గీసిన గీత పడటానికి ఒక్కసారి గోరుతో రఫ్ అనేది చేయండి. ఇలా రఫ్ చేసామంటే రెండు వైపులా ఆ గీత అనేది కనపడుతుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకుని దాని మీద లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఈ బ్లౌజ్కి చాలా స్టోన్స్ వచ్చాయండి. ఈ స్టోన్స్ వల్ల నాకు చాలా టైం పట్టింది ఈ బ్లౌజ్ కుట్టడానికి. స్లోగా స్టోన్స్ తీస్తూ కుట్టానండి. చాలా టైం పట్టేసింది బ్లౌజు. ఒక బ్లౌజ్ కుట్టే టైం ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కుట్టడానికి 2 బ్లౌజులు కుట్టే టైం పట్టేసింది నాకు. ఇలా చుట్టూరు అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ మీద స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కోసం పక్కన వేరేగా మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత అటు పక్కన కూడా మనం మార్క్ చేసాం కదా, ఇప్పుడు మనం మార్క్ చేసిన దగ్గర కొంచెం సైడ్ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. షేప్ చూసారా, చాలా బాగా వచ్చిందండి షేప్ అనేది. మనం టక్ ఇచ్చిన దగ్గరికి పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. చూసారా షేప్, ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఈ షేప్ అయితే రావాలండి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆ పార్ట్స్ ఉన్నాయి కదా, ఒకటి చంక దగ్గర నుంచి స్టార్ట్ చేసాము అంటే ఇంకొకటి కింద నుంచి స్టార్ట్ చేయాలండి. ఇలా స్టిచ్ వేసి రివర్స్ చేసి ఒరిజినల్ సైడ్ వైపు మళ్ళీ పైన ఇంకొక స్టిచ్ అనేది వేసేయాలి. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో బ్లౌజ్కి సంబంధించి, ఫ్రాక్కి సంబంధించి, టైలరింగ్ గురించి ప్రతిదీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. దీన్ని కూడా రివర్స్ చేసి పైన ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. చూసారు కదా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి షేప్ అనేది. ఇప్పుడు నెక్కి నడుము కింద స్టమక్ దగ్గర మనకి గోటి వేసుకోవడానికి నేను ఆ క్లాత్తోనే మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాంట్లోనే కొంచెం క్రాస్ పీస్ తీసుకున్నానండి. క్రాస్ పీస్ తీసుకుని ఇప్పుడు నెక్కి స్టార్ట్ చేయాలి. నేను డబల్ ఫోల్డ్ చేశానండి. డబల్ ఫోల్డ్ చేసి నెక్కి పైపింగ్ అనేది చేస్తున్నాను. ఇలా నీట్గా రౌండ్ తిరిగే దగ్గరల్లా రౌండ్ తిప్పుతూ స్టిచ్ చేయాలి.
రౌండ్ తిరిగే దగ్గర మనం అలా స్ట్రైట్గా లాక్కుంటూ వెళ్ళిపోతే రౌండ్ అనేది సరిగా రాదండి. ఇప్పుడు దాన్ని నేను లోపల థ్రెడ్ అనేది వేయకుండా దాన్నే రివర్స్ చేసి సన్నగా స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నానండి. అంటే ఈ కస్టమర్ వచ్చేసి మనకి శారీ ఇవ్వలేదండి. శారీ ఇవ్వకుండా ఓన్లీ బ్లౌజ్ ఒకటే ఇచ్చారు. అందుకని చెప్పి నేను సేమ్ క్లాత్తోనే పైపింగ్ అనేది చేస్తున్నాను. గోల్డ్ కలర్ వేయొచ్చు కానీ ఆ కస్టమర్ గోల్డ్ కలరు వేయొద్దన్నారు. మరి చేతి పని చేసినలా వేస్తే అంత లుక్ ఉండదనిపించి నాకు సేమ్ కలర్తోనే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చాలా సన్నగా నీట్గా వస్తుందండి. ఇప్పుడు మనం కింద స్టమక్ దగ్గర కూడా నేను గోటే వేస్తున్నానండి. ఇక్కడ కూడా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసి మనకు క్రాస్ తిరిగిన దగ్గర క్రాస్ అనేది తిప్పుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత థ్రెడ్ వాడకుండా రివర్స్ చేసి సన్నగా వచ్చేలాగా చూసుకొని ఒక పాదం గ్యాప్తో స్టిచ్ అనేది వేస్తున్నాను. చూసారా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.